కేతనపల్లికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక 55 రోజులుగా ఉత్కంఠ రేపిన కేతనపల్లి మున్సిపల్ ఎన్నికకు ఎట్టకేలకు ఇవాళ తెరపడింది. ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రలోభాలు, అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టించింది. అయినా చెదరక బెదరక ప్రజాస్వామ్య తీర్పును గెలిపించింది బీఆర్ఎస్. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ద్వారా తెలుసుకుందాం. ఉమేష్, 55 రోజులుగా ఉత్కంఠ రేపిన కేతనపల్లి మున్సిపల్ ఎన్నికకు ఎట్టకేలకు ఇవాళ తెరపడింది. బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ దాదాపు 50 రోజులకు పైగా ఏదైతే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. ఎట్టకేలకు కేతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్గా డాక్టర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్గా సరితలు ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే దాదాపు 50 రోజులకు పైగా క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లు ఈరోజు ఏదైతే నిన్న సాయంత్రం కరీంనగర్ గంగుల కమలాకర్ ఇంటికి చేరుకున్న తర్వాత నేరుగా ఈరోజు ఉదయం బాల్కసుమన్ కేతనపల్లిలోని బాల్కసుమన్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో వారితో పాటు పాల్గొన్నారు. అయితే ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12:15 కేతనపల్లి మున్సిపాలిటీకి బీఆర్ఎస్తో పాటు సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లు ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మొత్తంగా ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులలో 10 బీఆర్ఎస్, 4 సిపిఐ, 7 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. మొత్తం 22 స్థానాలకు గాను 14 మంది అటు బీఆర్ఎస్తో పాటు సిపిఐకి సంబంధించిన 14 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఏదైతే ఉండడంతో కోరం కూడా ఉండడంతో అధికారులు చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఎన్నికకు సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 16, 17వ తేదీన గత నెల ఫిబ్రవరి 16, 17వ తేదీకి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఏదైతే ఎన్నికకు సంబంధించి చైర్మన్ ఎన్నికకు సంబంధించి అధికారులు వివరించిన తీరు పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన మహిళా కౌన్సిలర్ల పట్ల 17వ తేదీన కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడుతున్నప్పటికీ కూడా ఏదైతే ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రితో పాటు ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ అలాగే అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఏదైతే మహిళా కౌన్సిలర్లు ఆరోపణల నేపథ్యంలో ఈసారి అలాంటి ఆరోపణలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఏదైతే అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముందుగా ఏదైతే కోరం కూడా 14 మంది సభ్యుల కోరం కూడా ఉండడంతో ముందుగా చైర్మన్ ఎన్నికను సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ సంబంధించి ఎవరైతే ఏదైతే కౌన్సిలర్ ఉన్నటువంటి డాక్టర్ సంధ్యారాణి అభ్యర్థిత్వాన్ని కౌన్సిలర్ అభ్యర్థులు బలపరిచారు. దీనికి సంబంధించి కూడా మిగతా వాళ్ళంతా కూడా చేతులెత్తి సంధ్యారాణి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఆ చైర్మన్ ప్రక్రియ ముగిసిన తర్వాత వైస్ చైర్మన్గా మిట్టపల్లి సరిత అభ్యర్థిత్వాన్ని కూడా ఏదైతే బీఆర్ఎస్తో పాటు సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్ తన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అభ్యర్థిత్వాన్ని బలపరిచింది కూడా వాళ్ళంతా కూడా చేతులెత్తి ఆ ఎన్నికకు సంబంధించి కూడా ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఎన్నికల అధికారులు కూడా చైర్మన్ ఏదైతే చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా పూర్తయినట్టుగా కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో దాదాపు 50 రోజులకు పైగా ఏదైతే తీవ్ర టెన్షన్ ఏదైతే ఉత్కంఠకు తెరలేపినటువంటి కేతనపల్లికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ఏదైతే దీన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని టపాసులు కూడా కాల్చారు. మొత్తంగా ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీ ఘటనకు సంబంధించి మనం ఏదైతే మున్సిపల్ నోటిఫికేషన్ వెలువడిన డే 1 నుంచి కూడా మంత్రి వివేక్తో పాటు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఓవైపు కాంగ్రెస్ ఏదైతే కేతనపల్లికి సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో కూడా ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాదని వేరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కౌన్సిలర్ టికెట్లు కేటాయించడం పట్ల కూడా ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందోళన కూడా చేపట్టారు. సాక్షాత్తు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏదైతే కేతనపల్లికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే మంత్రి వివేక్ ఎదుటనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా బాహటంగానే ఏదైతే
విమర్శించారు. తమకు టికెట్లు కేటాయించకపోవడం పట్ల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లం కాదని కేవలం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఎలా టికెట్లు కేటాయించారంటూ కూడా ఏదైతే వాళ్ళు పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇది తర్వాత కూడా ప్రచారంలో కూడా అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ నాయకులతో పాటు అటు మంత్రి వివేక్ అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు కూడా అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున కూడా డబ్బుతో పాటు మద్యం పంచారంటూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అయితే ఓవైపు ఎన్నికల ప్రక్రియ ఎన్నిక రోజు కూడా సాక్షాత్తు ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ కూడా అటు కేతన్పల్లితో పాటు చెన్నూరులో కూడా ఏదైతే అటు ఓవైపు పోలింగ్ జరుగుతుండగా కూడా అతను బైక్ మీద తిరగడం కూడా తీవ్ర విమర్శల పాలైంది. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ఏదైతే ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు పంచుతున్నారంటూ ఏదైతే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. చెన్నూరు ఏదైతే అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్లకండువాలతోటి కూడా నిరసన కూడా తెలపడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మరోవైపు కౌంటింగ్ రోజున కూడా 13వ తారీఖున ఏదైతే కేతన్పల్లికి సంబంధించి 22 స్థానాల్లో బీఆర్ఎస్ 10, అలాగే సిపిఐ 4, కాంగ్రెస్ 7, అలాగే ఇండిపెండెంట్ 1, మొత్తం 22 గాను బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు మొత్తం 14 స్థానాల్లో గెలుపొందారు. అయితే 14 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన అభ్యర్థులను భద్రాచలం క్యాంపుకు తరలించారు. అక్కడ క్యాంపులో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించిన అభ్యర్థులకు ఎలాగైనా క్యాంపు నుంచి వాళ్ళను తీసుకురావాలనే ఉద్దేశంతో 14వ తేదీన సాయంత్రము కొందరు కేతన్పల్లికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు పోలీసుల సహకారంతో అక్కడ క్యాంపు ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడి నుంచి ఏదైతే కౌన్సిలర్ కూటమికి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా అక్కడి నుంచి నేరుగా తన కేతన్పల్లి నివాసానికి తీసుకొచ్చారు. అయితే 16వ తేదీన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి నేరుగా బాల్కసుమన్ నివాసం నుంచి కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా స్థానిక ఏదైతే ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డగించారు. పెద్ద ఎత్తున కూడా ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అడుగడుగున బారికేడ్లు పెట్టి ఏదైతే కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళే రోడ్లన్నింటినీ కూడా దిగ్బంధించారు. ఏదైతే బీఆర్ఎస్తో పాటు అటు సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాలను అడ్డగించి కేవలం బీఆర్ఎస్ ఏదైతే స్వర్ణలత అనే బీఆర్ఎస్ కౌన్సిలర్పై ఆమె అత్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటూ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు తెలపడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే ఆందోళన చేపట్టాయి. స్వర్ణలత కూడా నేరుగా పోలీసులతోటి తమ అత్తకు కనీసం చదివే రాదని సంతకం ఎలా పెట్టిందంటూ కూడా పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుక తగ్గిన పోలీసులు అక్కడి నుంచి కౌన్సిలర్లను 16వ తేదీన పంపించడం కూడా జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా 16వ తేదీన జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి సమయానికి కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు రాలేదంటూ కూడా అధికారులు ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేశారు. 17వ తేదీన వస్తున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థుల అన్నింటినీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను ఆ పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు చేరుకున్న తర్వాత అదే దారి గుండా వస్తున్నటువంటి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ భారీగా దాదాపు 50 వాహనాలతోటి 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతోటి ర్యాలీగా వస్తున్నటువంటి ఏదైతే కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులను, అది మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అయినటువంటి నాడు ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఆ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని అడ్డుకోవడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులతోటి వాగ్వాదానికి దిగాయి. ఏదైతే కాంగ్రెస్ మంత్రి అలాగే ఎంపీ కాంగ్రెస్ నాయకులను పంపించినప్పుడు తమనెందుకు మీరు అనుమతించరు అంటూ పోలీసులతోటి వాగ్వాదం దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆగ్రహం ఏదైతే గాయాలపాలయ్యారు. మరోవైపు అక్కడ చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడడంతో ఏదైతే ఓవైపు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి రాళ్ల దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు మరో 25 మంది బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే 18వ తేదీన అక్రమంగా ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా బాలకసుమన్ దాదాపు 1000 మంది పోలీసులు బలగాలు మోహరించి అక్కడ
అక్కడ నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్లడంతో అక్కడ కూడా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. మొత్తంగా జిల్లా కోర్టుకు సంబంధించి కోర్టు కూడా ఏదైతే దాదాపు 18 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆదిలాబాద్ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తంగా కేతన్పల్లి ఘటనకు సంబంధించి అడుగడుగున మనం ఒకటే చూడొచ్చు, అడుగడుగునా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అధికార పార్టీ అటు మంత్రి వివేక్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా కూడా వాటిని అన్నిటి గుండా ఛేదించుకుంటూ ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరిందని ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తం. మరోవైపు ఏదైతే కేతన్పల్లికి సంబంధించి స్పష్టమైన మెజార్టీ, వైపు ప్రజా తీర్పు ఇచ్చినటువంటి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నాయంటూ కూడా సామాన్య జనాలు కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. మొత్తంగా బీఆర్ఎస్ ఏదైతే కేతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఏదైతే కేతన్పల్లి మున్సిపల్ ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏదైతే సంతోషం వ్యక్తం చేస్తున్నాయి సునీత.